అంటే వ్యవస్థ అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి, మిగతా వర్గాలు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. మూడోది బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ పరిపాలన. మూడోది బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ పరిపాలన. బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ పరిపాలనలో జస్టిస్ పార్టీ నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగితే, జస్టిస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం ద్వారా బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చేసినాయి. బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా, స్వాతంత్రం కంటే ముందే 2 రాజ్యాల్లో ఒక ప్రభుత్వంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? మద్రాస్ పాలనలో బ్రాహ్మణేతర వర్గాలంటే మన కమ్మ వాళ్ళు, మన రెడ్డి, మన వైశ్య, అదే సమయంలో మన కాపులు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చిన రిజర్వేషన్ల ఫలాలే ఈనాడు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణేతర వర్గాలు కొంత ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి దారితీసింది. వాళ్ళ పరిపాలనలో భాగస్వాములైంది. మైసూరు రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే వక్కలిగా, కాళింగ లాంటి వాళ్ళు అక్కడ ఒక రాజ్యాన్ని పరిపాలించే కాడికి వాళ్ళు వచ్చేసారు. అదే సమయంలో బ్రాహ్మణేతర వర్గాలకు అక్కడ రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే మహారాష్ట్రలో మరాఠీలు, మరాఠవాడలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడని వాళ్ళు వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. బ్రాహ్మణులు ఎందుకంటున్నానంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం, దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకి బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం, ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.